మాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ బెంగళూరులో ఈ ఫంక్షన్ అవడం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వి థ్యాంక్ ఆల్మైటీ గాడ్ అండ్ అవర్ అప్లయన్స్. మాకు స్పాన్సర్ చేసిన వ్యక్తి ఎమరల్డ్స్ యూఎస్లో ఉన్నారు, పటాబి అండ్ కల్పన. వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ ఆల్ ద LOS అబౌవ్ దెమ్ అండ్ అవర్ కోచ్, అవర్ మెంటర్, అవర్ గురు, డబుల్ డైమండ్స్ రాజ్ అండ్ సంగీత షా ఫ్రమ్ USA. రిష్ అండ్ జయవన్ హ్యాండల్ ఈ కార్పొరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు. అండ్ డెఫినెట్లీ ది ఫౌండర్ ఆఫ్ దిస్ సిస్టమ్, బ్రిట్ వరల్డ్ వైడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, విల్ అండ్ పెగీ బ్రీట్, వీళ్ళకి కూడా మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం. బికాస్ ఆఫ్ దెమ్ వీఆర్ డైమండ్స్ ఇన్ దిస్ బిజినెస్. అండ్ నేను బై ఎడ్యుకేషన్ సైన్స్ గ్రాడ్యుయేట్ని, హైదరాబాద్ నుంచి. పుట్టింది వైజాగ్, పెరిగిందంతా కూడా హైదరాబాద్. అండ్ మా ఫాదర్ వచ్చేసి రైల్వేస్లో చేసేవారు ఫిటర్గా. మదర్ హౌస్ వైఫ్. నాకు ఒక బ్రదర్ ఉన్నారు, అతను కూడా ఇదే బిజినెస్లో ఉన్నారు. అండ్ 1998 లాంచ్ అయినప్పుడు నేను ఈ ప్లాన్ చూశాను, కానీ ఒక 1 year డబ్బులు లేక స్టార్ట్ చేయలేదు ఈ బిజినెస్. ఒక 4,400 లేక 1 year లాస్ అయ్యాను నేను. సో హ్యూజ్ లాస్. అంటే డైమండ్ లెవెల్లో చూస్తే 30-40 lakhs పోయినట్టు ఒక సంవత్సరం రాకపోతే. బట్ ఆల్మోస్ట్ మా ఫాదర్ తన PF అమౌంట్ అప్లై చేసి అతను ఒక 4,400 ఇస్తే స్టార్ట్ చేసే పరిస్థితిలో ఉండాలి నేను 99లో. అండ్ అప్పుడు డాక్టర్ రెడ్డిస్లో పనిచేస్తుండేవాడిని క్లర్క్గా. అండ్ ఆల్మోస్ట్ ఒక 1,500-2,000 శాలరీకి ఉన్నప్పుడు నేను ఈ ప్లాన్ చూశాను. ఈ ప్లాన్ చూసినప్పుడు ఆల్మోస్ట్ హ్యూజ్ డెట్స్లో ఉండాలి మా ఫ్యామిలీ. మోర్ దెన్ 5 lakhs ప్లస్ డెట్స్. ఐఎమ్ టాకింగ్ 15-16 years బ్యాక్. కొన్ని హెల్త్ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల డెట్స్ అయి ఉంటే అవి తీర్చడానికి కోసం నేను ఆమె బిజినెస్కి వచ్చాను. థ్యాంక్ గాడ్ ఇవాళ ఎవరికి ₹1 అప్పు లేము బికాస్ ఆఫ్ హ్యాండ్ అప్రోచ్. వీఆర్ టోటలీ డెట్ ఫ్రీ. అండ్ నేను స్టార్ట్ చేసినప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు ఆమె ఆఫీస్ కూడా లేదు హైదరాబాద్లోని, చెన్నై ఆఫీస్ ఉండేది. అలా స్టార్ట్ చేసాము. నన్ను స్పాన్సర్ చేసిన వ్యక్తి ఇప్పుడు బిజినెస్లో యాక్టివ్గా లేరు. బట్ థ్యాంక్స్ టు రాజ్ అండ్ సంగీత షా who always guided us from USA for us to go diamond in this business. Thank you Raj, wherever you are. అండ్ నా కిట్ రావడానికి ఒక 1 year పట్టిందని చెప్పాం కదా. ఆ 1 year వచ్చిన తర్వాత కూడా కిట్ ఓపెన్ చేయకుండా వదిలేసి, ఎందుకంటే ఈ ప్రోడక్ట్లు మనకు కావు, ఈ డిస్ట్రాప్స్ LOC మన చాలా హై క్లాస్ వాళ్ళకి మనకు కాదు అనుకుని ఆల్మోస్ట్ ఒక 6 months ప్రోడక్ట్స్ వాడకుండా మంచం కింద పెట్టేసి ప్రతి ఒక్కరికి బిజినెస్ చెప్పడానికి ట్రై చేశాను. ఏం చెప్పడానికి ట్రై చేశానంటే, ఒక పెద్ద సర్కిల్ గీసి 50,000 కావాలంటే లోపలికి రా, లేకపోతే బయటకు పో. ఇది నా ప్లాన్ అప్పట్లో. అప్పుడు సిస్టమ్ ఏం ఫాలో అవ్వలేదు, సిస్టంలో లేను నేను, నా ఓన్ సిస్టమ్ ఫాలో అయ్యేవాడిని. ఆల్మోస్ట్ ఒక 8 months వరకు ఒక ఓపెన్ మీటింగ్ కూడా వెళ్ళలేదు. అలా చెప్పుకుంటూ పోయాము. ఎవడూ జాయిన్ కాలేదు, వచ్చినవాడు వచ్చాడు, పోయినవాడు పోయాడు. బట్ ఒక రోజున ఒక బస్లోని, RTC బస్లోని ఒక క్రాస్ లైన్ నాకు ఈ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. థ్యాంక్స్ టు హిమ్. అని గాలా గ్రూప్లోనే ఉన్నారు ఆయనకి. బికాస్ ఆఫ్ హిమ్ అండ్ ఫస్ట్ ఫంక్షన్ అటెండ్ అయింది కూడా ఒక డైమండ్ సెమినార్కి అటెండ్ అయ్యాను. సో అక్కడ FED ప్రమోట్, ఇలాంటి FEDఏ ప్రమోట్ చేస్తూ ఉన్నారు 99లోని. బాంబేలో ఒక FED జరుగుతుంది, అందరూ రండి అంటే డబ్బులు లేకపోతే కూడా అప్పు చేసి FEDకి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఫస్ట్ అట్రాక్ట్ అయింది ఏంటంటే, నేను ఎవరితో ఒక్కనే వెళ్ళాను. మొత్తం ఫంక్షన్ అయిన తర్వాత ఎండ్లోని ఒక లేడీ పైకి తీసుకొచ్చారు, 2 కాళ్ళు లేవు. ఓకే, ఫిలిప్పైన్స్లో డబుల్ డైమండ్ ఆవిడ, రూబీ మేయర్. సో ఆవిడని చూసాక నాకు అనిపించింది ఏంటంటే, కాళ్ళు లేవు, ఈవెన్ పైకి వీల్ చైర్ మీద తీసుకుని వచ్చారు. ఈమె ఎక్కడో ఫిలిప్పైన్స్ నుంచి బాంబేకి వచ్చి డైమండ్ రికగ్నైజ్ అవుతుందంటే పక్కా మనం కూడా డైమండ్ కాగలము ఫ్యూచర్లో అన్న ఒక స్ట్రాంగ్ బిలీఫ్తో నేను మళ్ళీ బ్యాక్ హైదరాబాద్కి వెళ్ళిపోయి 6 months ఫ్రమ్ దెన్ ఐ వాజ్ ఎ బ్రాండ్ న్యూ సిల్వర్ ప్రొడ్యూసర్. దట్టు అప్పుడు హైయెస్ట్ రికార్డ్ 14,500 PVతో ఫస్ట్ టైం సిల్వర్ అయ్యాను. 14,500 PVతో ఫస్ట్ టైం సిల్వర్. కన్జిగూడ 3 months గోల్డ్, నెక్స్ట్ 3 months ప్లాటినం, అండ్ ఫౌండర్ ప్లాటినం అదే ఇయర్. నెక్స్ట్ ఇయర్ సఫైర్. 2003లో ఐ వెంట్ ఎమరల్డ్, అండ్ ద సేమ్ ఇయర్ ఐ వెంట్ ఫౌండర్ ఎమరల్డ్. దట్స్ వెన్ ఐ హ్యాపన్ టు సీ మై వైఫ్ అరుణ. సో షీ జాయిన్ మీ ఇన్ ద బిజినెస్ ఆఫ్టర్ ఫౌండర్ ఎమరల్డ్ తర్వాత. అండ్ దెన్ వి టుక్ సమ్ టైమ్, డెఫినెట్గా couple of years. లేట్గా వచ్చాం కానీ లేటెస్ట్గా వచ్చాం. ఓకే, సో వీ వర్క్ టుగెదర్. ఎమరల్డ్ షిప్ నేను బిల్డ్ చేసిన, డైమండ్ షిప్ మొత్తం కూడా నా వైఫ్ అరుణ బిల్డ్ చేసింది. సో హెల్ప్ మీ వెల్కమ్ అరుణ దేవల్పల్లి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి.
నా పేరు అరుణ. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే. నాకు 2 అక్కలు, 1 అన్నయ్య ఉన్నారు. ఇన్సిడెంటల్గా మా అక్క బావ దీపక్ గారి టీంలో, ఆయన టీంలో ఉండేవారు. వాళ్ళ టీంలో నేను స్టార్ట్ చేశాను బిజినెస్. సో నేను దీపక్ గారికి డెప్త్లో ఉండేదాన్ని. ఆ తర్వాత మ్యారేజ్ అయింది. ఇప్పుడు మాకు 2 అబ్బాయిలు, శ్రీరామ్ అండ్ శ్రీధర్, 8 years 4 years. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ హ్యాపీ ఫ్యామిలీ. మా అత్తగారు మావగారు మేము కలిసి ఉంటాము. ఈ బిజినెస్ మేము ఈ విధంగా చేయగలిగాము అంటే వెనకాల వాళ్ళ సపోర్ట్ లేకపోతే చేయలేం. ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు అన్న టెన్షన్ మాకు లేదు ఎప్పుడు. వాళ్ళు త్రూ అవుట్ మాకు day 1 నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇక్కడ బిజినెస్ మొదట్లో పెళ్ళి అయ్యేసరికి వీఆర్ ఆల్రెడీ ఫౌండర్ ఎమరల్డ్స్. అప్పుడు నేను ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తూ ఉండేదాన్ని. అంతకుముందు నేను సింగిల్గా బిజినెస్ కూడా చేశాను కాబట్టి బిజినెస్ అంటే ఇష్టము, సిస్టమ్ బాగుంది, సిస్టమ్ అంటే ఇష్టము. కాకపోతే ఒక ఫౌండర్ ఎమరల్డ్గా ఈయనతో బిజినెస్ చేయాలంటే ఆ పరుగు వేరే ఉండేది. నేను సింగిల్గా చేసుకునే టైంకి, తిను జాయిన్ అయ్యే టైంకి బిజినెస్లో నా స్పీడ్ బాగా పెంచాల్సి వచ్చింది. అసలు బుక్స్లో సిడీస్లో మునిగి తేరాల్సి వచ్చింది ఆయన మెచ్యూరిటీ లెవెల్తో నేను మ్యాచ్ అవ్వడానికి. తను త్రూ అవుట్ నాకు సపోర్ట్ చేశారు. సంహౌ మ్యాచ్ అయ్యానని అనుకుంటున్నాను. అండ్ ఆ బిజినెస్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఫస్ట్లో అనిపించేది ఏదో నా జాబ్ నేను చేసుకుంటున్నాను, ఇల్లు అంటున్నాము, పిల్లలు అంటున్నాము, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అంటున్నాము. జాబ్లో ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ నెంబర్ ఆఫ్ అవర్స్ పెట్టాల్సిన టైం పెరిగిపోతుంది, రెస్పాన్సిబిలిటీ పెరగడం వల్ల కష్టం అవుతుంది అనుకున్నాం. కానీ ఒక్కటి మేమిద్దరం ఎప్పుడైనా కష్టమని ఆలోచించినప్పుడు, బిజినెస్ ఫస్ట్ చూసినప్పుడు ఏదో ఒకటి నచ్చింది మనకి బిజినెస్లో. తనకి ఏదైనా నచ్చుండొచ్చు, నాకు ఏదైనా నచ్చుండొచ్చు. అది ఏంటి అని మళ్ళీ మళ్ళీ రీవిజిట్ చేసి స్ట్రాంగ్గా ఇది మనకి ఈ బిజినెస్ ద్వారా వస్తుందని మేము నమ్మాం. అందువల్ల ఇంకా కష్టమైన ఉన్న నెంబర్ ఆఫ్ అవర్స్లో స్క్వీజ్ చేసుకున్నాం. మేము ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటాం. పిల్లలు పుట్టక ముందర 24 hours ఉన్నాయి మాకు, పుట్టిన తర్వాత 24 hours ఉన్నాయి. వాళ్ళని పెంచడం కోసం టైం లేదని వాళ్ళని వదిలేకుండా టైం స్క్వీజ్ చేసి తీసుకున్నాం. ఈ బిజినెస్ కోసం కూడా అలాగే తీసుకున్నాం. కమ్ వాట్ మే, పిల్లల్ని ఎలాగైతే పక్కన పడేమో ఈ బిజినెస్ని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన పడేయకూడదని డెసిషన్ తీసుకున్నాము. మళ్ళీ 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 ఏం నచ్చి బిజినెస్కి వచ్చామో అది రీవిజిట్ చేసుకుంటూ ఉన్నాం. మాకు మేము టైం కోసం కష్టపడుతున్నాము, కాంప్రమైజ్ అవుతున్నాం, చాలా కష్టపడుతున్నాం. పిల్లలు సాక్రిఫైస్ చేస్తున్నారు, వాళ్ళకి టైం ఇవ్వట్లేదు. ఇంట్లో మేము లేనంతసేపు మా అత్తయ్య గారు వాళ్ళే వాళ్ళని పిల్లల్ని వీళ్ళని పెంచినట్టే వాళ్ళని పెంచుతున్నారు వాళ్ళే. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది ఏంటిది ఇంత కష్టపడుతున్నామని. కానీ ఒక్కటి చెప్తానండి, ఈ బిజినెస్ నుంచి వచ్చిన రివార్డ్స్, వచ్చిన ప్రతి రివార్డ్కి అనిపిస్తుంది ఈ రివార్డ్ కోసం ఇన్నేళ్ళు పడ్డ కష్టానికి చెల్లైపోయింది, ఇంకేమైనా కావాలంటే మళ్ళీ కష్టపడచ్చు అనిపిస్తుంది. ప్రతి రివార్డ్ అలాగే ఉంటుంది. మనీ పరంగా రివార్డ్స్ చూస్తే ఒకప్పుడు దీపక్ గారు తన కెరీర్లో ఉన్నప్పుడు తన శాలరీ అబౌట్ 3,000 to 4,000 ఉండేది. ఈ రోజున నేను స్కిన్ మెయింటైన్ చేసుకుంటానంటే మోర్ దాన్ 3,000 వర్త్ ప్రోడక్ట్ నాకు ఆయన తెచ్చి ఇవ్వగలుగుతున్నారు. మానిటరీగా మా లైఫ్లో వచ్చిన చేంజ్ ఏం చిన్నది కాదు. మీరు వీడియోలో చూస్తుంటే ఒక సైకిల్ ఉంది. ఆ సైకిల్ తను, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బ్రదరు షేర్ చేసుకుని వాడుకునేవాళ్ళు. సో ఎవరైనా బయటికి వెళ్తే వేరే వాళ్ళు వెయిట్ చేయాల్సిందే, లేదా నడిచి వెళ్ళాలి. అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజున మా ఇద్దరికి చెరొక కారు, చెరొక 2-wheeler ఉన్నాయి. ఈజ్ ఇట్ నాట్ ఎ వండర్ఫుల్ చేంజ్? ఈ బిజినెస్ కాకపోతే అట్లీస్ట్ ఈ ఏజ్లో మేము ఇవన్నీ సాధించగలిగే వాళ్ళం కావేమో అనిపిస్తుంది నాకు. బయట అవకాశాలు లేవని నేను ఎప్పుడు చెప్పట్లేదు, కానీ దీని ద్వారా మాకు వచ్చిన రివార్డ్స్ మాకు చాలా చెరిష్ చేసుకుంటాం మేము వాటిని. ఇంట్లో అలా కీస్ హ్యాంగ్ చేసి ఉంటాయి, ఎక్కడికి వెళ్తున్నాం, ఎంత దూరం వెళ్తున్నాం, ఎలాంటి రోడ్లో వెళ్తున్నాం బట్టి బండి సెలెక్ట్ చేసుకోవచ్చు. దట్స్ ఎ వండర్ఫుల్ చాయిస్ ఇన్ లైఫ్. ఇంకా టైం, ఒకప్పుడు అసలు టైం లేదు, 2 గంటలు ఎక్కడ దొరుకుతాయా అనుకున్న సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు నాకు ఇంట్లో ఇల్లు, పిల్లలు, తర్వాత చేస్తే ఈవినింగ్ టైమ్స్లో బిజినెస్, అంతే. ఎంత టైం నాకు లైఫ్లో తిరిగి వచ్చిందో నేను చెప్పలేను మీకు. లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ లైఫ్. ఇంకా ఫారిన్ ట్రిప్స్ అంటారా, నేను జాబ్లో జాయిన్ అయిన తర్వాత నేను ఫస్ట్ టైం పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి పాస్పోర్ట్ చేయించుకున్నాను. తను బిజినెస్ స్టార్ట్ చేశాక చేయించుకున్నారు. మా పిల్లలకి లెస్ దాన్ 1 year, మా చిన్న అబ్బాయికి అయితే మేడ నిలపడం కూడా రాదు, లెస్ దాన్ 1 month వాడికి పాస్పోర్ట్ చేయించాం. ఇఫ్ నాట్ ఫర్ దిస్ బిజినెస్ ఆ అవకాశం కానీ అవసరం కానీ లేనే లేదు. మొన్న మా అబ్బాయి 5th birthday, రెండో అబ్బాయి 5th birthday డిస్నీల్యాండ్లో జరిగింది, ప్యారిస్లో. ఇప్పటి వరకు ఈ బిజినెస్ మేము పడ్డ కష్టము, మంచి చెడు ఏమైనా అనుభవించిన ఈ బిజినెస్లో మా అబ్బాయి బర్త్డే డిస్నీల్యాండ్ ప్యారిస్లో చేయగలిగిన దానికి చెల్లైపోయిందండి. ఇక మీదట ఏమైనా కావాలంటే ఇప్పుడు బిజినెస్ చేయడానికి మేము మళ్ళీ రెడీ. ఇప్పుడు మా పెద్దబ్బాయి అడుగుతున్నాడు నా బర్త్డే ఎక్కడ చేసుకుందామని. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏ ల్యాండ్ వెతకాలో తెలియట్లేదు మాకు. వాడికి డిస్నీల్యాండ్ వచ్చింది, మరి నాది ఎక్కడ అంటున్నాడు. వాడిది వస్తుంది మార్చిలో. ఇప్పుడు మాకు అదొక టెన్షన్ స్టార్ట్ అయింది. వండర్ఫుల్ లైఫ్. ప్రతి ట్రిప్కి టొరంటో నయాగరా వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. అక్కడ
వాటర్ దగ్గరగా వెళ్ళినప్పుడు ఆ నీటి తుంపరు మన మీద పడినప్పుడు ఆ క్షణం నిజంగా అనిపిస్తుంది కష్టాలు పడితే పడ్డాం. ఈ ఫీలింగ్ కోసం ఇప్పటివరకు చేసిన చాలా అనిపిస్తుంది. 100% మేము ప్రతి ట్రిప్లోనూ అలాగే అనుకుంటాం. ఈ సిచ్యువేషన్స్ అన్నిట్లో చాలాసార్లు కష్టపడుతున్నాం అనిపించినా కూడా నాకు ఒక్కటే అనిపిస్తుందండి, అవి దాటితే కావాల్సింది వస్తున్నాయి. ఈ బిజినెస్ మాకు ఒక అల్లాదీన్ దీపం లాంటిది. దాన్ని రబ్ చేయడం అనే కొంత పని ఉంటుంది. ఆ రబ్ చేస్తే జిన్ని రావడం, అడిగింది ఇవ్వడం ఖాయం. రబ్ చేయడానికి రెడీగా ఉన్నామా లేదా అనేది చూసుకోవాలంతే మనం. ఏమున్నాయి కష్టాలని కూర్చున్నాం అనుకోండి, ఇప్పుడు మన అందరం కొత్తగా మాట్లాడుకునేది ఏమీ లేదు. కష్టాలు లేకుండా ఈజీగా మన బిజినెస్ ఏమీ సాగట్లేదు కదా. కానీ అవి దాటితేనే కావాల్సింది ఉంది, లేదంటే ఎక్కడ వేసిన గొంగళ్ళు అక్కడే. అది మేము రోజుకి 2 సార్లు 3 సార్లు చెప్పుకోబట్టే బిజినెస్లో ఉన్నాం. ప్రతి సిచ్యువేషన్లో కూడా మనం మూవీస్ చూస్తూ ఉంటాం. ఆ మూవీస్లో విలన్ హీరోని ఎన్నిసార్లు కొట్టి పడేసినా మళ్ళీ ఇంకొకసారి లేచి నుంచి ఉంటాడా? దీపక్ గారు ఎగ్జాక్ట్గా అంతే. ప్రాబ్లమ్స్ సిచ్యువేషన్స్ ఏమైనా కానివ్వండి, 1 more టైం ఆయన లేస్తారు. అటువంటి మనిషితో 24 hours ఉంటున్న నాకు కూర్చునే అవకాశమే లేదు. ఏది జరగనివ్వండి, టీంలో సిచ్యువేషనా, బయట సిచ్యువేషనా, బిజినెస్ పరంగా సిచ్యువేషనా, ఫ్యామిలీ సిచ్యువేషనా, ఫైనాన్షియల్ సిచ్యువేషనా, ఇంకొకట, ఇదేది కాకపోతే మనకున్న అదర్ ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్, వాట్ ఎవర్ ఇది సిచ్యువేషన్, కొట్టి పడేసినప్పుడల్లా ఆయన లేచి నుంచుని ముందుకు వెళ్తారు. ఆయనతో ఉన్నందువల్ల నేను లేదా మా టీం కానీ మేమంతా కానీ వీఆర్ ఆల్వేస్ ప్రోగ్రెసింగ్. హీఈస్ ఎ రియల్ హీరో అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఆయన నన్ను పెళ్లి చేసుకోవాలని చూస్ చేసుకున్నందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఇవన్నీ టాంజిబుల్గా మనం మెజర్ చేసుకుంటే బిజినెస్లోంచి, ఈ బిజినెస్లో మాకు వచ్చిన ఫ్రెండ్షిప్స్ అసలు చెప్పలేను నేను మీకు ఎట్లాంటివో. ఒక మీటింగ్ కానీ, ఒక ఆర్గనైజేషన్లో మనం ఏదైనా అసోసియేషన్ చూస్తే ఇంట్లో ఫంక్షన్ జరిగితే పిన్నులు, అక్కలు, చెల్లెళ్ళు వీళ్ళతో మాట్లాడుకున్నట్టే ఉంటుంది మాకు. వండర్ఫుల్ టీమ్ వీ హ్యావ్. వాళ్ళ సపోర్ట్ లేకపోతే డైరెక్ట్గా ప్రమోటెడ్ ఫౌండర్ ఎమరల్డ్కి బిల్డ్ చేసిన ఫౌండర్ ఎమరల్డ్కి డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నేను ఈ రోజున ఈ మైక్ పట్టుకుని ఇలా మాట్లాడే పరిస్థితి నాకు లేదు. థ్యాంక్స్ టు మై ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఈ సిస్టమ్ కానీ అప్లయన్స్ కానీ వాళ్ళు సపోర్ట్ చేయకపోతే అసలు టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి, అసలు ఈ బిజినెస్ ఎందుకు చేయాలి, కొన్ని సాక్రిఫైసెస్ చేస్తే అవి ఎందుకు చేయాలి, వాళ్ళు లేకపోతే మేము తెలుసుకునే వాళ్ళమే కాదు. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. వావ్. సో మీకు చెప్పినట్టు మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నేను చాలా డెట్స్లో ఉండాలి. తర్వాత బిజినెస్లోకి వచ్చాక కూడా కొన్ని రాంగ్ డెసిషన్స్, పర్సనల్ డెసిషన్స్ రాంగ్ తీసుకోవడం వల్ల కొద్దిగా ఫైనాన్షియల్లీ ఇబ్బంది పడ్డాను నేను 2002, 2005, 2006 వరకు. బట్ ఆల్వేస్ నాకు ఒకటే అర్థమైంది ఏంటంటే, ఆమెని నమ్ముకునేవాడు ఇప్పటిదాకా మోసపోయిన వాడు ఒక్కడు కూడా లేడు. మేబీ ఒక రోజు లేట్ అయి ఉండొచ్చు, ఒక రోజు పిన్ రావడం లేట్ అయి ఉండొచ్చు, ఏదైనా చిన్న మనస్పర్ధలు వచ్చి ఉండొచ్చు, కానీ బట్ నోబడీ గాట్ చీటెడ్ బికాస్ హీ బిలీవ్డ్ అండ్ వర్క్డ్ ఇన్ ఆమె బిజినెస్. సో ఈజ్ మై కేస్. ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు కొన్ని రోజులు అప్ అండ్ డౌన్ ఉన్నా కానీ మీరు చాలామంది సజెషన్ కూడా ఇచ్చారు, ఈ బిజినెస్ వదిలేసి ఇంకేదైనా చేసుకోను, కానీ నేను ఏదైనా చేసుకోమంటే అది కూడా చేస్తాను, కానీ ఇది మాత్రం వదిలేయలేనని చెప్పాను. సో దిస్ ఈజ్ అవర్ కెరియర్, ఆమె ఈజ్ అవర్ కెరియర్, రైట్? సో వీ థ్యాంక్ ద ఎంటైర్ టీమ్. నేను టఫ్ టైమ్స్లో ఉన్నప్పుడు నన్ను వదిలేయకుండా నాతో అంటిపెట్టుకున్న ప్రతి ఒక్కరికి జీవితాంతం రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ మా అప్లైన్ గురించి చెప్పాలంటే ఆయన ఆల్మోస్ట్ కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉంటారు. నాకు ఎప్పుడు ఆ ఫీల్ అనిపించలేదు, ఎందుకంటే మేబీ ఇప్పుడు టెక్నాలజీ వచ్చిందని చెప్పట్లేదు, 10 ఏళ్ల క్రితం నుంచి కూడా వెన్ ఎవర్ దెర్ ఈజ్ అ నీడ్, దెర్ ఇస్ ఆల్వేస్ ఎ పర్సన్ హూ స్టూడ్ బిహైండ్ మీ. హిస్ నేమ్ ఈజ్ రాజ్ షా. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై అప్లైన్ రాజ్ షా. మార్పులు అంటారు, నేను హౌస్ మొదలుపెట్టినప్పుడు ఒక 10x10 బిజినెస్ మొదలుపెట్టినప్పుడు 10x10 ఒక రేకుల షెడ్లో ఉండేవాడిని. బట్ థ్యాంక్స్ టు ఆమ్వే ఈ బిజినెస్ నాకు 2 సార్లు ఇల్లు కట్టడానికి అవకాశం ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్గా కూడా ఒక ఇల్లు తీసుకున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఆమ్వే ఆపర్చునిటీ. ఓకే. అండ్ స్ట్రెస్ లేదు నాకు, ఎందుకంటే నాకు చాలామంది పొద్దున్న నేను మా అబ్బాయిని స్కూల్ తీసుకెళ్తుంటే అందరూ అడుగుతుంటే మీకేం జాబ్ లేదా అనేది. మా పని అంతా అయిపోయిందని చెప్పాను. 2001లోనే మా పని అంతా అయిపోయింది. 2001లోనే జాబ్ రిజైన్ చేశాను. అండ్ నేను 25 years అప్పుడే నేను జాబ్ రిజైన్ చేశాను. స్టార్ట్ చేసింది 23, 25కి ఎండ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 15 years బ్యాక్, 14 years బ్యాక్ నుంచి ప్రతిరోజు సండే. నాకు సండేకి మండేకి పెద్దగా తేడా తెలీదు. ఓకే. అండ్ ఐఎమ్ నాట్ సేయింగ్ జాబ్ ఈజ్ రాంగ్, బట్ ఐఎమ్ సేయింగ్ జాబ్ షుడ్ బి డన్, బట్ నాట్ ఆల్ ద లైఫ్, మేబీ 10-15 years
when there is an option, we can always think about spending more time with their family. Adi maaku Amway opportunity kalpichindi. Thanks to Amway. And quality time with kids, మా అబ్బాయిని ఇద్దరిని స్కూల్కి నేనే తీసుకెళ్తాను, నేనే తీసుకుని వస్తాను. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్ డ్రైవర్ని లేకపోతే ఆటో వాడిని పెట్టి చూస్తారు. నేను అనుకుంటాను, మా ఇద్దరు పిల్లలు కూడా అడుగుతారు, ఎప్పుడు వాళ్ళకి అసలు నేను ఎప్పుడు జాబ్కి వెళ్ళడం మా ఇద్దరు పిల్లలు ఇప్పుడు దాకా చూడలేదు నేను. ఇంతకన్నా వాల్యుబుల్ ఆపర్చునిటీ ఇంకేమి ఇస్తుంది Amway టు స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ. ప్రాబ్లీ నేను ఈ బిజినెస్లోకి వచ్చాక చాలా డిఫరెంట్ బిజినెస్ కూడా అనలైజ్ చేశాను, చూశాను, కొన్ని చేశాను కూడా. బట్ నాకు అర్థమైంది ఏంటంటే ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఈజ్ Amway ఆపర్చునిటీ. ఓకే, అండ్ పాజిటివ్ హోప్ లాస్ట్ 7, 8, 9 yearsలో డిఫరెంట్ సిచ్యువేషన్స్ వీ హ్యావ్ గాన్ త్రూ. బట్ ఎప్పుడు కూడా నాకు Amway బిజినెస్ వదిలేయాలని ఆలోచన రాలేదు. ప్రాబ్లమ్స్ ఇవాళ వస్తాయి, రేపు వెళ్ళిపోతాయి. ప్రాబ్లం వెళ్ళిపోయినప్పుడు దీపక్ లేకపోతే, దట్స్ మై ఐడియా. ఏంటంటే ప్రాబ్లం ఇవాళ వచ్చింది, రేపు పోతుంది. జనాలకు అర్థమవుతుంది, ప్రపంచానికి అర్థమవుతుంది మనం ఏంటి అని. వాళ్ళకి అర్థమయ్యాక మనం లేకపోతే మనకేం అర్థం కాదు. సో వీ షుడ్ స్టిక్ టు Amway. ఐ వాజ్ ఆల్వేస్ పాజిటివ్ అబౌట్ Amway ఆపర్చునిటీ. ఎవరు ఎన్ని చెప్పినా కానీ నేను ఒకటే నమ్మిందంటే రిచ్ డైవర్స్ జయవన్ అంటే సిద్ధాంతాలు మంచివి కాబట్టి ఎప్పుడు మనకు వచ్చే నష్టం ఏమి ఉండదు లాంగ్ టర్మ్లో. ఓకే, అండ్ వాట్ ఏ లిజెండ్, మనకి సిస్టమ్ క్రియేట్ చేసిన వ్యక్తి ఇవాళ ఈ ప్రపంచంలో ఆ వ్యక్తి ఉండకపోయినా కూడా ఇంతమంది ప్రాస్పరస్ అవుతున్నారు అంటే వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు బిల్ అండ్ పెగీ బ్రిట్. అండ్ ఐ షుడ్ ఆల్సో థ్యాంక్ ఆల్ మై క్రాస్ లైన్ డైమండ్స్ అండి. వీళ్ళు లేకపోతే అసలు మేమిద్దరం ఇక్కడ డైమండ్గా ఉండేవాళ్ళమే కాదు. వీ షుడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ అవర్ కో డైమండ్స్, వరప్రసాద్ సూర్యకుమారి గారు, అశోక్ శ్రీతిరెడ్డి, థ్యాంక్ యూ, రమేష్ అండ్ విష్ణుప్రియ, మిస్టర్ అండ్ మిస్సెస్ గులాటి, మిస్టర్ అండ్ మిస్సెస్ రాజ్పాల్ బావా, రాము అండ్ పద్మ, ఓబయ్య గారు, విజయలక్ష్మి గారు, దయానంద్ రత్న, పరిమళ హరికుమార్, శ్రీరామ్ రెడ్డి అండ్ అరుణ గారు, నరీన్ అండ్ అంజలి. వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. ఎందుకంటే వీళ్ళ డైమండ్ రికగ్నిషన్స్ చూసి 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 మాకు డైమండ్ అవ్వాలని ఇన్స్పిరేషన్ వచ్చింది. సో వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హు హస్ గాన్ డైమండ్ ఇన్ అవర్ స్టేట్ ఇన్ ద లాస్ట్ 15 years. థ్యాంక్స్ టు ఈచ్ వన్ ఆఫ్ దెమ్. ఎందుకంటే మాకు తెలియదు, ప్రాబ్లం ఇవాళ మా డైమండ్ రికగ్నిషన్ చూసి ఇంకొక వ్యక్తి డైమండ్ కావచ్చు, మేము ఎవరో డైమండ్ రికగ్నిషన్ చూసాక మేము డైమండ్ అయ్యాము. సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద డైమండ్స్ ఫ్రమ్ ఏపీ అండ్ తెలంగాణ అండ్ ద రెస్ట్ ఆఫ్ ఇండియా ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా బ్యూటీ ఏంటంటే ఈ బిజినెస్లోని ఒక 20 years తర్వాత నా పరిస్థితి ఏంటి అని నాకు ఆలోచన ఎప్పుడు లేదు. ఎందుకంటే ఈ బిజినెస్ యొక్క ఫ్యూచర్ ఎలా బిల్డ్ అయిందంటే దిస్ బిజినెస్ Amway బిజినెస్ ఇస్ బిల్ట్ ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఇస్ నాట్ యెట్ బోర్న్. అండ్ డెఫినెట్గా Amway కూడా లాట్ ఆఫ్ కంట్రీస్లో డిఫరెంట్ ఛాలెంజెస్ ఫేస్ చేసింది. మేబీ మన దగ్గర కూడా చిన్న చిన్న ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకే బిజినెస్ ఒకరికి ఒకలాగా అర్థమవుతుంది, ఇంకొకలాగా అర్థమవుతుంది, చూసే వాళ్ళని బట్టి ఉంటుంది. అందరికీ అర్థం ఒకటేలాగా అవ్వాలని రూల్ లేదు. ఒకటే రాత్రి అయ్యాక పగలు రావడం ఎంత ఖచ్చితమో ఈ ప్రాబ్లమ్స్ పోయాక బంగారు భవిష్యత్తు రావడం కూడా అంతే ఖచ్చితం. అండ్ హెల్త్ కూడా లాడ్ ఆఫ్ హెల్త్ ఇంప్రూవ్మెంట్. ఎవరు నోబడీ బిలీవ్స్. నేను ఎప్పుడు అడిగిన వాళ్ళని ఏజ్ ఎంత అంటే 30 అంటారు వాళ్ళు, విచ్ ఇస్ నాట్ ద రియాలిటీ. నేను బిజినెస్ స్టార్ట్ చేసింది 24కి అయ్యి బిజినెస్లోకి వచ్చి 16 years అయ్యి ఉంటే యూ కెన్ గెస్ మై ఏజ్, రైట్? బట్ ఐ డోంట్ లుక్ లైక్ దట్ థ్యాంక్స్ టు న్యూట్రలైట్. బికాస్ ఆఫ్ దిస్ న్యూట్రలైట్ ఐఎమ్ వెరీ హెల్తీ. అండ్ డెఫినెట్గా ఇంత సక్సెస్ మా ఇద్దరి వల్ల వచ్చి ఉండేది కాదండి. డైమండ్ షిప్ ఎప్పుడు ఇద్దరు బిల్డ్ చేయలేరు. మా మొత్తం గ్రూప్ ఆల్వేస్ యునైటెడ్గా ఉండి ప్రతిసారి వాళ్ళు మమ్మల్ని ఇన్స్పైర్ చేశారు, ఏదో ఒక రకంగా ఇన్స్పైర్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ లీడర్సే లేకపోతే అసలు మా బిజినెస్ ఫ్యూచరే ఉండేది కాదు. సో వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద లీడర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ రమేష్ అండ్ విష్ణుప్రియ. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ అండ్ విష్ణుప్రియ. అనిల్ అండ్ ప్రసన్న గారు, మురళీ జ్యోతి, రావ్ అండ్ లక్ష్మి గారు, ఆంజనేయులు అండ్ రాధిక, రవి అండ్ లలిత, అనిల్ అండ్ సోనియా, కళ్యాణి అండ్ శాస్త్రి, నరేందర్ అండ్ శ్రావణి ఫ్రమ్ వరంగల్. ఓకే, నరేందర్, శ్రావణి, వెంకట్, మీనాక్షి, రంగనాథన్, ప్రణీత, నగేష్, డివిఎస్ఎస్ ప్రసాద్ అండ్ రామ్ సీత గారు, శ్యామ్ అండ్ సుజాత గారు, దీపక్ అండ్ అర్చన, ప్రవీణ్ అండ్ శిరీష, ప్రతాప్ అండ్ విజయ, ప్రమోద్ అండ్ రాధా, మంజునాథ్ అండ్ నల్లి ఫ్రమ్ బెంగళూరు, ఎక్సెట్రా. ఇంకా చాలామంది లీడర్స్ ఉన్నారు. మేము డైమండ్ షిప్కి ముందుకు వెళ్ళడానికి కారకులు వీళ్ళ ఆర్గనైజేషన్స్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ వన్ ఆఫ్ దెమ్ అండ్ దేర్ ఎంటైర్ ఆర్గనైజేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇది అంతం కాదు, జస్ట్ ఆరంభం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇండియాలో నంబర్ 1 కాబోతోంది.
ఓకే, కష్టకాలంలో అందరూ నిద్రపోతారు, ఓన్లీ వారియర్స్ ముందుకు వెళ్ళి డైమండ్స్ అవుతారు. ఆర్ యూ డైమండ్? Are you a diamond? Wish you all the best. Go diamond. Thank you very much.